ఈరోజే అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య మరియు శని జయంతి. ఇలాంటి శక్తివంతమైన రోజున కుక్కకు ఈ ఒక్కటి సమర్పిస్తే మీ దశ తిరిగి కుబేరులవుతారు. వారికున్న అన్ని రకాల బాధలు కష్టాలు మొత్తం తొలగిపోతాయి. అలాంటి వారికి శనిదేవుడి అనుగ్రహం కలిగి బాధలు తొలగి సుఖవంతమైన జీవనం పొందుతారు. మరి ఎంతో పవిత్రమైన వైశాఖ అమావాస్య శని జయంతి రోజు కుక్కకు ఏమి సమర్పిస్తే మీ దశ మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ బహుళ అమావాస్య రోజు శనిదేవుడి జన్మతిథిగా, శని భగవంతుడి పుట్టినరోజుగా శని జయంతిగా జరుపుకుంటారు. వైశాఖ అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా మనం ఏం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. వైశాఖ మాసంలోని అమావాస్య తిథి కలిగిన రోజు శనీశ్వర జయంతి ఎంతో విశేషమైంది. శని జయంతి రోజున శనీశ్వరుని పూజ, అభిషేకం, ఇంకా మనం సమర్పించే ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైంది. మిగతా రోజుల్లో కన్నా శనీశ్వరుడు పుట్టిన ఈ రోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్నిస్తుంది. శనిదేవుడు నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహానికి అధిపతి. శనిదేవుడు మన భవిష్యత్తును, మన జీవితానికి మార్గనిర్దేశత్వాన్ని చేయడంలో, అలానే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయడం, నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు. మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకు అంత చెడు లక్షణాలు కలిగిస్తాడు. అయితే మనం ఎంత ఉత్సాహంగా ఉంటే అంతగా శనిదేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో, మన జాతకంలో మనం జీవితం ముగిసేలోపు ఏదో ఒక దశలో మనకు శనీశ్వరుడు ఎదురవుతాడు. శని దశ దాటకుండా మనం జీవితం ముగించలేము. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శని దశ అనేది ఉంటుంది. శనిగ్రహం యొక్క ప్రభావానికి లోనుకాక తప్పదు. అయితే శనిగ్రహం మనం బద్ధకంగా, అపనమ్మకంతో, అసంతృప్తిగా ఉంటే ఎంత కుంగదీస్తాడో, ఉత్సాహంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగడానికి సహాయపడతాడు. చాలామంది శనీశ్వరుడు హానికారక గ్రహంగా, ఇంకా శనీశ్వరుడు మనకు జరిగేటువంటి అవమానాలకు, నష్టాలకు, కష్టాలకు కారకుడుగా భావిస్తారు. అయితే శనీశ్వరుడు ఎలాంటి కష్టం చేయడు. ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తాడు. మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుతాడు. అయితే శనీశ్వరుణ్ణి పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మనకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందిస్తాడు. అందుకే శనీశ్వరుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా శనిగ్రహం అపారమైన ఫలితాలను అందిస్తుంది. శని ప్రభావానికి అస్సలు భయపడకూడదు. ముఖ్యంగా ఎవరైనా శనిగ్రహం యొక్క ప్రభావాలతో బాధపడుతూ ఉంటే వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఈ శని జయంతి, ఇంకా కొన్ని పనులు చేయడానికి కూడా మంచి అవకాశాలకు శని జయంతి రోజున శనీశ్వరుడికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. శని జయంతి రోజున శనికి హోమాలు, యజ్ఞాలు, పూజలు చేయడం చాలా మంచిది. శని జయంతి రోజున శనీశ్వరుడికి అభిషేకం చేయడం, శాంతి పూజ చేయించడం కూడా చాలా మంచిది. అయితే శని ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి లేదా తగ్గించుకునేటువంటి ఇతర ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఎంతో విశేషమైన సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి శని జయంతి రోజు ఇప్పుడు చెప్పిన ఈ పనులు చేసిన వారికి జీవితంలో అస్సలు కష్టమనేది రాదు. శని జయంతి ఇంకా వైశాఖ అమావాస్య రోజున కుక్కలకు ఇప్పుడు చెప్పేవి ఆహారంగా వేస్తే మనం జీవితంలో మంచి ఫలితాలను పొందుతాము. అలాగే జీవితంలో చక్కగా ఎదుగుతాము. అన్ని అడ్డంకులు తీరిపోతాయి. కష్టాలు, బాధలన్నీ తొలగి మీ దశ తిరిగిపోతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు కుక్కలకు ఏం ఆహారంగా వేస్తే అన్ని శుభాలు కలుగుతాయో చూద్దాం.
ముఖ్యంగా నలుపు రంగు ఉన్న కుక్కలకు కానీ లేదా ఇంకా ఏవైనా కుక్కలకు కానీ ఈరోజు, అది కూడా శని జయంతి రోజున సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత చీకటి సమయంలో ఎంతో విశేషమైన ఈ రోజున రొట్టెలను, అది కూడా గోధుమ పిండితో చేసిన రొట్టెలను, ఆవు నెయ్యితో మాత్రమే కాల్చి చేసిన రొట్టెలను ఆహారంగా వేయాలి. ఈ విధంగా చేసిన రొట్టెలను కనుక కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే జీవితంలో తిరుగులేని విధంగా ఎదుగుతారు. జీవితంలో అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అలానే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు, శని వల్ల బాధలు పడే వారికి ఈ శని జయంతి చక్కని అవకాశం. ఈరోజు పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కానీ లేదా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనీశ్వరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులు అభిషేకానికి ఇవ్వండి. లేదంటే ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని శనీశ్వరుడికి ఎదురుగా కూర్చోకూడదు. కాబట్టి ఆయనకు అటుపక్క కాని ఇటుపక్క కాని కూర్చోండి. తరువాత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని చదవండి. ఇలా ఈరోజు చేయడం వలన శనిదేవుడు మీకు అనుకూలంగా మంచి ఫలితాలను కలిగిస్తాడు. అలానే శని జయంతి రోజు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి లేదా అతని కోపాన్ని నివారించడానికి రావి చెట్టును పూజించడం ఎంతో మంచిది. శని జయంతి రోజు రావి చెట్టుకు పూజ చేసి పూజా ద్రవ్యాలు సమర్పించాలి. అనంతరం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శనిదోషాలు నివారింపబడతాయి. ఇలాంటి దివ్యమైన రోజు, అలానే శని జయంతి రోజు శనీశ్వరుడికి పూజలు చేయడం శ్రేయస్కరం. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించాలి. శనిదేవుడి విగ్రహానికి తైలాభిషేకం చేయాలి. పువ్వులతో అలంకరించాలి. నైవేద్యం సమర్పించాలి. నల్ల మినపప్పు, నల్ల నువ్వులు శని పాదాల వద్ద సమర్పించాలి. ఇనుప మేకులు కూడా సమర్పించాలి. నూనెతో దీపం వెలిగించాలి. అనంతరం శని చాలీస చదువుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండడం వలన శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. శని జయంతి రోజున దానాలు చేయడం వలన మీకు ఈతి బాధలు తొలగిపోతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. అలానే పేదలకు అన్నదానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. శనిదేవుడు న్యాయదేవత. అంటే ఒక వ్యక్తి చర్యలను బట్టి శిక్షిస్తాడు. అంటే మానవ కర్మల ఆధారంగానే అతడికి ఫలితాలు ఉంటాయి. శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో దీపం వెలిగించాలి. ఓం శనీశ్వరాయ నమః అంటూ జపం చేయాలి. వైశాఖ అమావాస్య, శని జయంతి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలను పొందండి.